కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుద్యోగుల ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి పదే చెప్తుంటాడు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అయితే చాలా మొత్తంలో నష్టపోతున్నట్టే చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ఏదైతే ఆరోగ్య సంస్థకు సంబంధించి ఆరోగ్య శాఖలో చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఏఎన్ఎంలు ఫీమేల్సే ఉన్నారు, మేల్స్ లేరంటూ మరో వాదన కూడా వినిపిస్తుంది. మనం చూసుకుంటేనైతే ఏదైతే 2002లో గవర్నమెంట్ సంబంధించి మేల్స్ సంబంధించి ఏదైతే ఏఎన్ఎం టైప్లో మేల్స్ కూడా ఉంటారో వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు అడ్మిషన్స్ పెట్టింది, కానీ జాబ్స్ ఇప్పటి వరకు కూడా పెట్టిన సందర్భం కూడా లేనట్టయితే ఇక్కడ మనకు క్లుప్తంగా కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఏదైతే కోర్టుకు సంబంధించి కూడా ఒక ఆర్డర్ కాపీ కూడా ఇక్కడ కనబడుతుంది. ఏదైతే సుమారు 1600 మంది ఫిమేల్కి సంబంధించిన నర్సులను విధుల నుంచి తొలగిస్తా అంటే వాళ్ళకు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉన్నట్టు వాళ్ళు ధృవీకరించి వాళ్ళ నుంచి డిస్క్వాలిఫై చేశారు. కానీ ఇప్పటి వరకు సంబంధించి దానికి సంబంధించి 1200 మందిని ఇప్పటి వరకు కూడా మళ్ళీ విధిలోకి అంటే కొత్తగా విధిలోకి తీసుకోలే. ఒకవేళ తీసుకుంటే మా మేల్ సంబంధించి ఏఎన్ఎంలోనే తీసుకోవాలని అయితే వారు వాదన వినిపిస్తున్నారు. మనతో పాటు దానికి సంబంధించిన ఒక బాధితులు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ఎందుకంటే 2002లో ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయలేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది కదా. అవును సార్, ఈ నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి సార్ ఓటేసాం సార్. ఈ ఓటేస్తే ఈ ప్రభుత్వం వస్తే మాకు హెల్త్ అసిస్టెంట్ మెయిల్ నోటిఫికేషన్ వస్తుందని చాలా ఆశగా ఎదురుపడ్డాం సార్. నేను ఒక్కనే కాకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది మెయిల్ కోర్సు చేసి ఈ ఉద్యోగం ఈ కోర్సు మీదే ఆధారపడి బతుకుతున్నారు సార్. ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తుందని దీన్ని గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా చేసింది సార్. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ దాదాపు ఈ సంవత్సరంలో మేము హెల్త్ మినిస్టర్ని 4 సార్లు కలిసామండి. దాని తర్వాత టీపీసీసీ చీఫ్ కూడా మొన్న ఒక 10 రోజుల కింద ఆయనకు కూడా లెటర్ ఇచ్చాం సార్ అసెంబ్లీలో. దీనిలో సీఎం దృష్టికి తీసుకోవాలని, సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు అపాయింట్మెంట్ అనేది దొరకట్లేదు సార్. మేము చాలా ట్రై ప్రజాప్రభుత్వం, ప్రజలు తీసుకొచ్చిన ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, మరి మీకెందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు? ఇక్కడ ప్రజావాణిలో 2 మంత్రులు కూడా ఉంటారు కదా దీనికి సంబంధించి, ప్రజావాణికి సంబంధించి. అక్కడికి వెళ్ళి మరి మంత్రులకు మీ అర్జీ పెట్టుకునే ప్రయత్నం ఏం చేయలేదా సార్? ప్రజావాణిలో వెళ్ళేసి 4 సార్లు ఇచ్చాం సార్. 4 సార్లు ఇచ్చినా కూడా ఫోన్ నెంబర్ అనేది లింక్ చేశారు. ఇప్పటికీ దానికి ఎలాంటి మెసేజ్ రాలేదు, మీది అసలు ప్రాసెస్లో ఉందని కూడా తెలియలేదు సార్. దాని తర్వాత ఒక 2 సార్లు సార్ సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి అయినా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వెళ్ళాం సార్. కానీ అక్కడ వాళ్ళ పిఏలు సార్ అసలు సీఎం సార్ని కలవడియడానికి అస్సలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. మేము అంత కష్టపడి పోలీసులని మెప్పించి అక్కడ దాకా సీఎం సార్ ఇంటి దాకా వెళ్ళాం సార్, కానీ పిఏలు వాళ్ళు మమ్మల్ని కలవనియట్లేదు సార్. గత ప్రభుత్వం గడిలకే పరిమితమైంది, మేము వచ్చిన వెంటనే ఏదైతే ఉన్నాయో కంచెలు తొలగిస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది కదా. మీరు పక్క చూసుకుంటే మరి మీరు మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు అని చెప్తున్నారు. అవును సార్, ఇది వాస్తవం సార్. ఎందుకంటే నేను 4 సార్లు సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. పెద్దమ్మ గుడి, అక్కడ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి టెంపుల్ ఉంది సార్. అక్కడి నుంచే మా లాంటి వాళ్ళు ఎవరైనా కలవడానికి వస్తే అక్కడనే ఆపేస్తున్నారు సార్. అక్కడ వైర్లెస్లో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వచ్చారు పంపాలని ఎలా అంటే వాళ్ళు అక్కడనే రిజెక్ట్ చేస్తున్నారు సార్, ఎవరిని పంపేయకండి అని చెప్పేసి 2 సార్లు కూడా నేను వెళ్ళి అక్కడ నుంచి సీఎం గేట్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చాను సార్. అపాయింట్మెంట్ ఉంటేనే మేము గెలవనిస్తామంటున్నారు సార్. అపాయింట్మెంట్ అంటే మాకు ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం సార్, అది కావట్లేదు సార్. రేవంత్ రెడ్డి 18 గంటలు చాలా వరకు ప్రజల కోసం కృషి చేస్తున్నా అని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రజల కోసం చాలా వరకు ఆరాటపడుతున్నా, నేను ప్రజల సంక్షేమ దిశగానే పనిచేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను కూడా చెప్తున్న పరిస్థితి, మీరు కలవలేదని చెప్తున్నారు. అవును సార్, నేనైతే 4 సార్లు ట్రై చేశాను సార్, ఇంటి దగ్గరనే 4, కానీ పిఎల్ అయితే కలవనియట్లేదు సార్. మాకైతే సార్ ఇంట్లోనే ఉండే సార్, మేము చూసాము వెహికల్లో ఉండే, కానీ పిఎల్ మాత్రం అపాయింట్మెంట్ లేనిదే ఎలాంటి పని జరగదని చెప్తున్నారు సార్. ఇది మాత్రం వాస్తవం సార్. ప్రజా దర్బార్ పెట్టిరు కదా, ప్రజా దర్బార్లో మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం ఏమైనా చేసారా మీరు? సచివాలయంలో కావచ్చు, ప్రజా భవన్లో కావచ్చు. మేము వెళ్ళినప్పుడు సార్ ప్రజాభవన్లో 2 సార్లు వెళ్ళాను. మేము కూడా వెళ్తే అక్కడ అప్పుడు సీఎం గారు లేకుండే, మంత్రులు కూడా లేరు, కానీ వాళ్ళ జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళు పనిచేసే వాళ్ళకైతే ఇచ్చాను సార్. అది ఇచ్చేసి దాదాపు 9 నెలలు అవుతుంది సార్. దాని నుంచి ఎలాంటి అయితే స్పందన అయితే మాకు రాలేదు సార్. ముఖ్యమంత్రి రెగ్యులర్గా సచివాలయంకి వెళ్తున్నాడు అంటున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మా ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా సచివాలయంకి వెళ్తున్నాడు, ప్రజలతోటి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అవును సార్, మాకు రిఫరెన్స్ ఐడి మెసేజ్ వచ్చింది సార్. దాని మీద ఏంటంటే అది ప్రాసెస్ అది చూస్తే అది దాంట్లో నో డాటా అని వస్తుంది సార్. అది మేము చెక్ చేసాము, ప్రజావాణిది రిఫరెన్స్ నెంబర్ వచ్చేది అది, కానీ దాని నుంచి ఎలాంటి మాకు ఫోన్ రాలేదు, ఏం రాలేదు, అసలు సమాచారమే ఏం చెప్పట్లేదు సార్ వాళ్ళు.
అంటే రసీదు రూపకంగా ఏమైనా ఇచ్చిరా, కేవలం మెసేజ్ అంటే ఏదైతే SMS పెట్టే ప్రయత్నం ఏమైనా చేసిర్రా? మెసేజ్ వచ్చింది సార్. మేము ఒక 10 మంది కలిసి వెళ్ళాం సార్. అయితే మా దాంట్లో మా యూనియన్ లీడర్ది ఫోన్ నెంబర్ ఉండే సార్. అతనికి మెసేజ్ వచ్చింది రిఫరెన్స్ ఐడి అని. దాని తర్వాత దానికి ఎలాంటి అయితే స్టాటస్ అయితే మాకు తెలియలేదు సార్. దాన్ని ఎన్ని నెలలు అవుతుంది మీరు ఆ ప్రజాభవన్కి వెళ్ళి? 9 నెలలు అవుతుంది సార్. 9 నెలల నుంచి దానికి సంబంధించి ఏం లేదు, ఏం రాలేదు సార్. సమాచారం సమాచారం ఏం రాలేదు సార్. ఇంకా ఆర్టీఐ ద్వారా కూడా మేము ఆన్లైన్లో కూడా అప్లై చేసాం సార్. అసలు ఈ హెల్త్ అసిస్టెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ మేల్ ఖాళీలు ఎందుకు భర్తీ చేయకపోవడం కారణం ఏంది అని చెప్పేసి కూడా మేము 4-5 మంది నుంచి విడివిడిగా సార్ ఆర్టీఐలో కూడా మేము అప్లై చేసాం సార్. అది దాదాపు 30 డేస్ దాటింది సార్. ఇప్పటికి కూడా దానిలో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. అంటే గత కొద్ది రోజుల కిందట మెడికల్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు కూడా భర్తీ చేసినామని చెప్తున్నారు కదా, దాంట్లో మరి మీరు ఏమైనా అప్లై చేసుకునే ప్రయత్నం చేయలేదా? సార్ అది ఓన్లీ ఏంటంటే ఏఎన్ఎం లేడీస్ వేగా ఉన్నాయి సార్. మా మేల్స్కి అసలు దాంట్లో ఎలాంటి ఛాన్సెస్ లేవు సార్. మాకు రావాలి నోటిఫికేషన్ సార్, హెల్త్ అసిస్టెంట్ మేల్ వాళ్ళకి రావాలి సార్. అది ఓన్లీ లేడీస్ ఉంది సార్. అక్కడ అప్లై చేసుకుంటే అది మేలా అని ఉండదు సార్, ఓన్లీ మేల్ అనే ఉంటుంది. దాంట్లో మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు సార్. అది రావాలంటే సార్ ఓన్లీ మేల్ వాళ్ళకని రావాలి సార్. ఓకే, మరి ఇప్పుడు మేల్కి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి సంస్థల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం? ఎందుకంటే ప్రభుత్వంలో మీకు చోటు లేదు అంటున్నారు కదా. వాళ్ళు సార్ ప్రజెంట్ సార్ ఎక్కడైనా మెడికల్లో కానీ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అట్లా పనిచేస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళ తరపున నేనైనా ఇక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి 4 రోజుల నుంచి ఇక్కడనే హైదరాబాద్లో ఉండి తిరుగుతున్నాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉంటారు ఇట్లా? రాష్ట్ర వ్యాప్తంగా సార్ దాదాపు 20,000 మంది క్వాలిఫై అయి ఉన్నారు సార్. ఈ నోటిఫికేషన్ కోసం గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు వచ్చింది నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీరేమో వారం రోజుల నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం అని చెప్తున్నారు, అధికారులు అందుబాటులో ఉండట్లేదు అని చెప్తున్నారు. మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? సార్ ప్రభుత్వం మీద మాకేం కోపం లేదు సార్, కానీ మేము దాదాపు ఇప్పుడు నేను ఒక్కొన్నే సార్. నేను ఇంతకుముందు 5 వచ్చి తిరాను సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కొన్నే అయితే ఉండి ఎలాగైనా సీఎం సార్ని కలిసి ఈ మా సమస్యని వినతి పత్రం ఇవ్వాలని నేను చూస్తున్నాను సార్. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ మనం చూడొచ్చు గత 22 సంవత్సరాల కిందట ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఏదైతే మహిళలతో పాటు పురుషులకు కూడా ఏదైతే ఏఎన్ఎం లాగా వాళ్ళకు కూడా పురుషులకు అయితే అవకాశం ఇచ్చింది, చదువుకునేందుకు వీలుగా వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ఆ రోజు వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇచ్చింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏదైతే నిరుద్యోగుల ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆలోచన కూడా వేయలేదు. వీళ్ళను కనీసం పట్టించుకునే దాఖలాలు కూడా ఎక్కలేవు. వీళ్ళు అదే నిరుద్యోగులు ప్రతిసారి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా వీళ్ళ పక్షాన ఆలోచించే పరిస్థితి కూడా లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి.